బ్రేకింగ్ న్యూస్. పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపును అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్షకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా జరుగుతున్న రేషన్ రవాణాను అరికట్టేందుకు ఏపీ సచివాలయంలో మంత్రులు ఉపసంఘం భేటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ట్రాన్స్పోర్ట్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇంటెలిజెన్స్ ఐజీ, విజిలెన్స్ ఐజీ నేతృత్వంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా కాకినాడ పోర్టు నుంచి, అలాగే గంగవరం పోర్టు నుంచి, విశాఖపట్నం పోర్టు, నెల్లూరు పోర్టుల నుంచి కూడా విచ్చలవిడిగా పీడీఎస్ రైసు పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి తరలిపోతున్న నేపథ్యంలో దీన్ని పూర్తి స్థాయిలో అరికట్ట వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా నాదెండ్ల మనోహర్ నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్ళి సందర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అరికట్టేసేందుకు ప్రభుత్వం పలు కార్యాచరణ తీసుకోవాలని చెప్పి కూడా భావిస్తాం. ఈరోజు ధరల స్థిరీకరణతో పాటు రేషన్ బియ్యం అరికట్టే సంబంధించి కూడా కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీకి సంబంధించి డీజీపీ నేతృత్వంలో కమిటీ వేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాకినాడ కేంద్రంగా జరుగుతున్న రేషన్ మాఫియాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో పాటు ఫిషర్ డిపార్ట్మెంట్కి సహాయాలు, అలాగే ఓడరేవులకు సంబంధించిన అధికారులకు సంబంధించిన, అంటే దాదాపుగా 5-6 విభాగాలకు సంబంధించిన అధికారుల నుంచి కూడా సహాయ సహకారాలు అందజేయాలి. ఆ సహాయ సహకారాలు అందితేనే ఈ రేషన్ మాఫియా నివారణ చేయొచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోలీసులు, మెరైన్ పోలీసులతో పాటుగా పోర్టు అధికారులతో, వ్యవసాయ శాఖ అధికారులతో, విజిలెన్స్ అధికారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నేతృత్వంలో అటు కేంద్రంలో, ఢిల్లీలో పెద్దలతో, ఇటు అవసరమైతే విదేశీ అధికారుల సహాయ సహకారాలతో ఈ నివారణ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న, అయితే శివ, దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచే జనసేన పార్టీ అయితే పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు మరొకసారి వాటిని పవన్ కళ్యాణ్ స్వయంగా రుజువు కూడా చేశారు. సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు జరిగే సమీక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనుకోవచ్చు ఫ్యూచర్కి సంబంధించి? అంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఈ ఘటనపై తీవ్రస్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ వేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. రానున్న 2-3 రోజుల వ్యవధిలోనే కాకినాడ పోర్టు నుంచి షిప్పుల ద్వారా 1 కింటా రేషన్ బియ్యం కూడా ఆఫ్రికా దేశాలకి తరలిపోకూడదనేది ప్రభుత్వ దృఢ సంకల్పంగా కనిపిస్తాం. దానికోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈరోజు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశ ఎజెండానే ప్రధానంగా ఆ ఎజెండాతో ఉంది. దానిలో భాగంగానే పోలీసు, విజిలెన్స్ అధికారులు, అలాగే ఇంటెలిజెన్స్ ఐజీ అధికారులతో ప్రత్యేకంగా కూడా సమావేశం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అధికారుల సహాయ సహకారాలు చాలా అవసరం. ఎందుకంటే రేషన్కి సంబంధించి లారీల్లో పోర్టుకు చేరుకుంటున్న ఏ లారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి అనే దానికి సంబంధించిన డేటా కూడా కావాల్సిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో రేషన్ మాఫియా అడ్డుకట్ట వేయడంతో పాటు రేషన్ తరలించే వారిపై పీడీ యాక్ట్ పెట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. ఓకే శివ, థ్యాంక్ యూ.